హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. కుటుంబస్థాన్ మూవీ చూశాను. ఈ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది అండ్ మూవీ రన్ టైమ్ 2 hours 35 minutes. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగానే ఉంది. గుడ్ ఇన్ పార్ట్స్ అనొచ్చు. కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్లో ఆ మిడిల్ క్లాస్ పోర్షన్స్, ఆ రిలేటెడ్ సీన్స్, కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, త్వరలోనే కొట్టేస్తామని నమ్మకంతో, అంటే నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్ ఒకసారి లుక్ వేసేయండి. వాటి అలానే ఫాలో చేసాను, ఎందుకంటే వాటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంక ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరోకి ఒక ఫ్యామిలీ ఉంటుంది అండ్ ఆయన ఇంటికి పెద్ద. ఒక అమ్మాయిని ప్రేమించి డిఫరెంట్ క్యాస్ట్ అమ్మాయిని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఇంటి ఖర్చులన్నీ హీరో చూసుకుంటాడు. అసలు తర్వాత ఏమైంది, ఆయనకు జాబ్ ఉందా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ హీరో సిచ్యువేషన్ని బాగా చూపించారు డైరెక్టర్. కొన్ని జోక్స్ బాగానే ఉన్నాయి, కొన్ని పేలే, కొన్ని అంతగా పేర్లేదు. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా ఇరిటేట్ చేశాయి. అంటే ఏదో గోలగోలగా ఉంటుంది ఆ ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ నుండి మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఎస్పెషలీ ఆ మిడిల్ క్లాస్ రిలేటెడ్ సీన్స్కి బాగా కనెక్ట్ అవుతాం. ఆ లాస్ట్ 20 minutes అయితే హీరో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయిపోతాం. అంటే అతనికి సక్సెస్ రావాలి అని మనం అనుకుంటాము, ఆ క్యారెక్టర్కి రూట్ చేస్తాం. అంత బాగా చూపించారు. కొన్ని సీన్స్కి అయితే కళ్ళలో నీళ్లు తిరిగాయి. క్లైమాక్స్ వాజ్ గుడ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ మణికందన్, ఇతని మూవీస్ అని నాకు చాలా ఇష్టం. మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్స్ అండ్ ఏది ఇచ్చినా అతను యాక్టింగ్తో ప్రూవ్ చేసుకుంటాడు. అతని పొటెన్షియల్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు అసలు. అండ్ హీరోయిన్ శాన్వి మేఘనా కూడా బాగా చేసింది. అండ్ మిగతా వాళ్ళు ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. డైరెక్షన్ బాగుంది. స్టోరీ కూడా చాలా రిలేటబుల్ కంటెంట్తో రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్కి ఇంకా కేర్ తీసుకొని ఉంటే ఓవరాల్ ఇంపాక్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇంకా బాగుండేది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇరిటేట్ చేసే సీన్స్ అండ్ ఆ మధ్యలో కొంచెం స్లో ఉండే సీన్స్ అవాయిడ్ చేస్తాయి. అవన్నీ పక్కన పెడితే ఈ మూవీ సరదాగా ఫ్యామిలీతో చూసేయచ్చు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాశారు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. సో లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.